కళ్ళు మూసినా మెడ తిప్పినా అలారం మోగుతుంది. ప్రమాదాల నివారణకు ఆర్టీసీ బస్సుల్లో ఏఐ టెక్నాలజీ. హైదరాబాద్ ఐఐటి సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ అమలు. డ్రైవర్ 2 సెకండ్లు కళ్ళు మూసినా సెల్ ఫోన్ వాడినా అలర్ట్ చేస్తుంది. లాంగ్ రూట్లో నడిచే బస్సుల్లో డిఎంఎస్ టెక్నాలజీ అమలు. ఒక్క డివైస్ కోసం ₹1,00,000 ఖర్చు. ఇది మంచి ఆలోచన. ఈ విషయంలో ప్రభుత్వానికి 100కు 100% కూడా మేము ప్రశంసలు కురిపిస్తాం, అభినందనలు కురిపిస్తాం. ఇదొక్క బస్సుల్లోనే కాదు, దయచేసి క్యాబుల్లో కూడా పెట్టున్నారు. మొన్న వరంగల్ నుండి ఎక్కితే క్యాబు వాడిగా చెవు ఫోన్లో పెట్టుకునేదంటే తీస్తే పొట్టు. 1-2 సార్లు అన్న ఫోన్ తీ, చెవుకి అంచెలు ఫోన్ తీ అంటే, అన్న నీకు ఒక్కనికే ఇబ్బంది అవుతుంది అన్న, ప్రవీణ్ అన్న అంటే అనువాడు. అరే నాకు ఇబ్బంది కాదు, ఎవడన్నా అడ్డం వస్తే వాడు చస్తాడు, లేకపోతే ఇంకే పెద్ద ఏదన్నా వాహనం అడ్డం వస్తే మనం గతం అయిపోతాము. ఏంది ఇది? ఎక్కిన కాంచెలు ఇక్కడ దాకా అదే ముచ్చట. ఇక దిగినాక అడిగిన నీ పేరు ఏం పేరు అని అడిగిన, పేరు చెప్పిండు వాడు. ఇంకోసారి నీ క్యాబ్ ఎక్కుతొట్టురాయిగా. కాబట్టి ప్రతి క్యాబులు ఉండాలి. అవసరమైతే బైకులకు కూడా ఇవి పెట్టండి. బైక్ అన్నిటికీ, వాహనాలు అనేటివి అన్నిటికీ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరు చేతులు ఇడిచిపెట్టి ఇట్లా కూడా చూస్తారు స్టైల్కు. వాడు చస్తే సచ్చే, అవతలోడు చావద్దు కదా. కాబట్టి ఇది మంచి ఆలోచన చేసిండ్రు. ఇది ఎవరో కానీ డివైజు తక్కువ ఖర్చు ఉండాలి. ఇది ₹1,00,000 డివైజు బస్కి అక్కడికి వచ్చింది కదా. క్యాబులకు ఇది ఒక ₹20,000 ఉండాలి. ఈ ఒకవేళ బైకులో అయితే ఓ ₹2,000-3,000 రావాలి. ఎందుకంటే మనం గిట్లా చూస్తున్నాము లేదా గిట్లా సెల్ ఫోన్ పట్టుకున్నాం డ్రైవింగ్ చేసుకుంటాం అనగానే దానికి అదే ఆగిపోవాలి బస్సుగా. ఇట్లా సెల్ ఫోన్ తీసినాం అంటే 1 కిలోమీటర్ పోయి ఆగాలి, గంతే, ఇక పోవద్దు. ఇక వాడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేదాకా పోవద్దు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. వీటిని అరికట్టవలసిందే. ఆ ఉద్దేశంతో మనం కూడా దీనికి సపోర్ట్ చేయవలసిందే.